జూనియర్ ఎన్టీఆర్కు వీడియో కాల్ చేసిన మాజీ మంత్రి రోజా. మాజీ మంత్రి రోజా గురించి అందరికీ తెలిసిందే కదా. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. సినిమా రంగాన్ని ఏలేసిందని చెప్పాలి. అది మాత్రమే కాకుండా తను తీసినటువంటి సినిమాలతో అందరి మనసుల్లో అలా చెరిగిపోని ముద్ర వేసుకుంది రోజా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ రంగంలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత తన రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తూనే మరొక పక్క చిన్న చిన్న షోస్ అలాగే సినిమా రంగంలో మెరుస్తూ ఉంటుంది. అయితే మరి అలాంటి రోజా పోయిన హయాంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు ఆమె నగరం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయింది. ఇక దీంతో మళ్ళీ సైలెంట్ అయిపోయిందని అనుకున్నారు. కానీ ఒక పక్క ప్రచారాలు మొదలు పెడుతూనే ఉంది. అయితే మరి అలాంటి మాజీ మంత్రి రోజా ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసిందట. ఇక వీడియో కాల్ చేయడం మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతూ, మీరంటే నాకు చాలా చాలా అభిమానం. మీ తాతగారు సీనియర్ తారక రామారావు గారి యొక్క తేజస్సు ఆయన వైఖరి మీలో ఉట్టిపడేట్లుగా కనిపిస్తోంది. ఈ రోజున మీ యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలాగే మీరు ఎప్పుడు కూడా విజయవంతంగా ముందుకు సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు బర్త్డే విషెస్ అందజేస్తున్నాను అంటూ విషెస్ని అందజేసిందట రోజా. ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా సంతోషాలు వ్యక్తపరిచారట. టీడీపీ పార్టీకి అలాగే మీకు ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి నా మీద ఉన్నటువంటి అభిమానంతో నాకు ఇలా కాల్ చేసి విషెస్ చెప్పారు. నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ సైతం రోజా గారితో చెప్పుకోవచ్చారట. దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.